హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రవి అండ్ వెల్కమ్ టు కుమార్ టీవీ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంఎస్ పవర్ పాయింట్లో మనం యానిమేషన్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఏ విధంగా ఉపయోగపడుతుంది. మీరు ఏదైనా ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు మొత్తం స్లైడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్న ది ఎండ్ అని వచ్చే స్లైడ్ కానీ, లేకపోతే స్టార్టింగ్లో వచ్చే స్లైడ్ కానీ, లేకపోతే అక్కడక్కడ మీరు ఏదైనా టైటిల్స్ని ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు వాటిని చిన్నగా యానిమేషన్ చేసి ప్రజెంట్ చేస్తే మీకు మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోగలుగుతారనమాట. సో నేను సరదాగా మీకు అర్థం అవడం కోసం సింపుల్గా ఒక చిన్న యానిమేషన్ చేశాను, ఒక టెస్ట్ తోటి. ఒకసారి చూడండి, జస్ట్ బేసిక్ లెవెల్లో మీకు అర్థం అవడం కోసం అనమాట. ఇంతకంటే మంచిగా చేయొచ్చు. ఒకసారి మీరు ఇది ఒకసారి చూడండి. ఓకే, ఇది స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం అక్కడక్కడ స్ట్రక్ అయినట్టు వచ్చింది. మామూలుగా అయితే నార్మల్గా అయితే చాలా బాగా ప్లే అవుతుంది. సో ఈ విధంగానే కాదు, మనకు నచ్చినట్టు యానిమేషన్ని ఎలా చేసుకోవాలి మీకు బేసిక్ ఒక ఐడియా అయితే నేను ఈ వీడియోలో మీకు నేను ఇస్తానండి. ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యానిమేషన్ చేయాలనుకున్నప్పుడు మనం పవర్ పాయింట్ని ఓపెన్ చేస్తాం కదా. ఓపెన్ చేసిన వెంటనే ఒక న్యూ స్లైడ్ని తీసుకోండి. స్లైడ్ తీసుకుంటే బ్లాంక్ సైడ్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ బ్లాంక్ అని వస్తుంది కదా, బ్లాంక్ తీసుకోండి. తీసుకున్న తర్వాత నేనైతే ఈ యొక్క డార్క్గా ఉన్న ఒక థీమ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ డిజైన్స్లో చూసుకుంటే మనకి చాలా డిజైన్స్ ఉంటాయి. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్లో మీకు డిజైన్ అయితే పెట్టుకోవచ్చు ఇలా. ఓకే, ఇక్కడ థీమ్స్ ఉంటాయి కదా, ఇక్కడ డిజైన్ దగ్గర మనకు నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ యొక్క థీమ్ని అయితే నేను తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు దీంట్లో నేను రవి అని ఒక నేమ్ రాసి దాని పక్కన ఒక స్టార్ లేదా ఒక సన్ లాంటిది తిరుగుతున్నట్టు చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేమ్ రాయాలి కాబట్టి ఇక్కడ ఇన్సర్ట్ అని కనపడుతుంది కదా, ఇక్కడ ఇన్సర్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వర్డ్ ఆర్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనపడుతుంది, వర్డ్ ఆర్ట్ అని. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ రకరకాల స్టైల్స్ కనపడతాయి. సో నేను ఆబ్వియస్గా డిఫాల్ట్గా ఏదో ఒకటి నేనైతే ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ లెటర్ ఆర్ కాబట్టి నేనైతే క్యాపిటల్ ఆర్ని తీసుకున్నాను. ఓకే, క్యాపిటల్ ఆర్. ఇప్పుడు దీన్ని నేను కరెక్ట్గా ఈ పైన ఈ కార్నర్లో ఈ బార్డర్ మీద క్లిక్ చేస్తే ఒక 4 యారోస్ మార్క్ కనపడుతుంది కదా, దాన్ని పట్టుకుని ఇలా పట్టుకెళ్తే మనకి ఇక్కడ ఈ కార్నర్లో నేను ప్లేస్ చేస్తున్నాను. ఓకే, ప్లేస్ చేసిన తర్వాత దీని సైజు కొంచెం పెంచుదాం చూడండి. దీన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఫాంట్ సైజు మీ అందరికీ తెలుసు కదా, ఇక్కడ నేను కొంచెం పెద్ద ఫాంట్ ఇక్కడ 88 పెట్టాలనుకుంటున్నాను. సో 88 పెట్టా. ఓకే, తర్వాత నేను ఏం చేస్తానంటే దీన్నే నేను సింపుల్గా కాపీ పేస్ట్ చేస్తాను. కాపీ ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను చూడండి, పేస్ట్. ఓకే, ఇది పట్టుకెళ్ళి ఈ కార్నర్లో పెట్టండి. ఈ కార్నర్లో పెడదాం. అంటే నేను 4 కార్నర్లో, అంటే నాది 4 లెటర్ నేమ్ కాబట్టి 4 కార్నర్స్లోనూ 4 లెటర్స్ పెడుతున్నాను అనమాట. మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. మీకు ఒక బేసిక్గా మీకు అర్థం అవడం కోసం చేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఏ కదా, ఏ పెడదాం. ఓకే, తర్వాత మళ్ళీ వి కావాలి కదా నాకు, దీన్నే కాపీ పేస్ట్ ఆల్రెడీ కాపీ చేసి ఉంది కదా, పేస్ట్ చేద్దాం. నేను ఈ కార్నర్లోకి తీసుకొస్తున్నాను. ఓకే, వి నాకు లాస్ట్ లెటర్ ఐ కదా, మళ్ళీ దీన్ని ఈ కార్నర్లోకి తీసుకొచ్చి ఇక్కడ ఐ. ఓకే, ఇప్పుడు నాకైతే నేమ్ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చిన ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు డిజైన్స్లోకి వెళ్ళినట్లయితే కనుక ఇక్కడ చూడొచ్చు, ఫార్మేట్లోకి వెళ్ళినట్లయితే మీకు నచ్చిన నేమ్ని ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చిన కలర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను అన్ని లెటర్స్ ఒకే కలర్లో అయితే నేను ఈ విధంగా ఉంచేసాను అనమాట. ఓకే ఓకే ఇప్పుడు మనం ప్రతి లెటర్కి ఇండివిజువల్గా యానిమేషన్ని అప్లై చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ 6 లెటర్కి యానిమేషన్ అప్లై చేస్తాను. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా పైన స్టార్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇన్సర్ట్, డిజైన్, యానిమేషన్స్. సో యానిమేషన్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తరువాత ఇక్కడ కస్టమ్ యానిమేషన్ కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పక్కన చూసుకుంటే ఒక బాక్స్ లాంటిది ఓపెన్ అవుతుంది, ఒక స్లైడ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ పక్కన చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ యాడ్ ఎఫెక్ట్ అని కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మోషన్ పాత్స్ తీసుకుని దాంట్లో ఓకే ఇక్కడ నేను మనకు నచ్చి పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. మీరు ఒక్కొక్కటి క్లిక్ చేసుకుంటూ వెళ్తే అవి ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది. మనకు నచ్చినట్టు కనుక ఇక్కడ క్రియేట్ చేసుకోవాలనుకుంటే కనుక మోషన్
ఇక్కడ మోర్ మోషన్ పాత్స్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకు నచ్చినట్టు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, చాలా కనబడతాయి అనమాట. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ జస్ట్ ఈ విధంగా క్లిక్ చేసి ఇక్కడ డ్రా అని కనపడుతుంది కదా, ఇక్కడికి వెళ్తాను. తర్వాత స్క్రిబుల్ అని కనపడుతుంది కదా, స్క్రిబుల్లోకి వెళ్తాను. స్క్రిబుల్లోకి వెళ్ళి నాకేంటంటే డైరెక్ట్గా ఈ నేమ్ అనేది ఇలా రావాలన్నమాట. సో ఇలా రావాలి. సో ఇక్కడికి వచ్చి ఇక్కడికి రావాలి, కరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఆగాలి. సో ఆర్ అనేది అక్కడికి వచ్చి అలా ఆగుతుంది అనమాట. ఓకే, తర్వాత ఈ ఏకి ఇద్దాం. ఏని కూడా ఇలా క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి, సేమ్ మోషన్ పాత్స్లోకి వెళ్ళండి, డ్రా కస్టమ్ పాత్, స్క్రిబుల్. సో ఏ నట్టుకొచ్చి ఇక్కడికి రావాలన్నమాట. ఏ నాకు అంటే ఏ వచ్చి అలా వస్తుంది. తర్వాత వి కదా, వి కూడా సేమ్ ఈ 4 లెటర్స్కి ఈ విధంగా మనం ఈ యొక్క మోషన్ పాత్స్ అంటే స్క్రిబుల్ని ఈ విధంగా అప్లై చేయండి. ఈ వి కూడా నాకు ఈ విధంగా వచ్చి ఇక్కడ దీని పక్కన ఇలా ల్యాండ్ అవ్వాలన్నమాట. సో అది అనమాట. తర్వాత లాస్ట్ని ఐ, సేమ్ ప్రాసెస్. ఓకే, ప్రతి లెటర్కి కూడా మనం మనకు నచ్చినట్టు ఇక్కడ మనం ఇవ్వచ్చు అనమాట. సో నేనైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ మనం ప్రతి లెటర్కి కూడా మనం ఈ విధంగా అప్లై చేయాలి. ఇది వచ్చి ఇక్కడ ఆగుతుంది. ఒకసారి చూడండి ఈ విధంగా. ఒకసారి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇది ఫస్ట్ రెక్టాంగిల్ ఆర్ ఏ వి ఐ కదా, ఇక్కడ ఫస్ట్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు సెకండ్ దాని మీద ఏం చేస్తారంటే ఈ పక్కన దీని మీద క్లిక్ చేసినట్లయితే డౌన్ ఏరో మీద స్టార్ట్ విత్ ప్రీవియస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సో దీన్ని కూడా స్టార్ట్ విత్ ప్రీవియస్ అని క్లిక్ చేయండి. సో ఇది కూడా స్టార్ట్ విత్ ప్రీవియస్. ఇప్పుడు ఒకసారి చూడండి, నేను ప్లే చేస్తున్నాను, అన్నీ ఒకసారిగా వస్తాయి అన్నమాట ఇప్పుడు. ఓకే, కాకపోతే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ యొక్క నేమ్స్ అనేవి ఒకే ఆర్డర్లో లేవు, అంటే కింద సమానంగా లేవు. ఇప్పుడు సమానంగా చేస్తాను చూడండి. ఇక్కడ ఏవి అనేది కొంచెం పైకి వెళ్ళిపోయినాయి కదా, దాని మీద క్లిక్ చేసి కొంచెం కిందకి జరుపుదాం. ఓకే, ఆ విధంగా చూసారా. ఇప్పుడు రవి అనేది ఒక యానిమేషన్ టైప్లో క్రియేట్ అయ్యి మనకి వచ్చింది. మనం ఇంకా చాలా యానిమేషన్స్ని వీటికి అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్కి ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే నేను ఇవ్వాలనుకుంటున్నాను. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్తాను, తర్వాత దీంట్లోకి వెళ్ళి స్పిన్ అనేది దాంట్లోకి వెళ్తాను, ఎంపసిస్లోకి వెళ్ళి స్పిన్ అనేది నేను ట్రై చేస్తాను. ఓకే, తర్వాత ఏ కూడా అది నేను అప్లై చేయాలనుకుంటున్నాను. స్పిన్ అనేది చూడండి యాడ్ ఎఫెక్ట్లో మీరు ఇవన్నీ క్లిక్ చేసుకుంటూ వెళ్తే చాలా కనపడతాయి. ఒక్కొక్కటి మీరు అప్లై చేసుకుంటూ వెళ్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. నేను ఒక బేసిక్ లెవెల్లో ఒక సింపుల్గా ఒక నేమ్ తోటి నేను మీకు చూపిస్తున్నాను. మీరు ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే స్టార్ట్ విత్ ప్రీవియస్ అని కొట్టండి. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి, ప్లే చేద్దాం. అదేనమాట, అలా వస్తుంది. చూసారా ఎలా మారిందో. ఓకే, ఎంతవరకు బాగానే ఉంది. ఒక స్టార్ని కానీ లేకపోతే ఒక సన్ ఇమేజ్ని కానీ నేను ఒక పక్కన రవి అనే దాని పక్కన నేను పెట్టాలి అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ ఇన్సెట్లోకి వెళ్ళండి. ఇట్లోకి వెళ్తే మనకి ఇక్కడ చాలా షేప్స్ అనేవి కనబడతాయి మనకి ఇక్కడ. ఇది చూసారా, ఇవన్నీ చాలా షేప్స్ అనేవి కనబడతాయి. దీంట్లో మనం స్టార్ ఇమేజ్ని తీసుకోవచ్చు, రకరకాల ఇమేజ్లు అనేవి మనం తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక సన్ టైప్ ఇమేజ్ ఏదైనా తీసుకుంటాను చూడండి. ఇది తీసుకుంటున్నాను నేను. ఇది తీసుకుని ఈ పైన ఇక్కడ ఈ ప్లేస్లో నేను డ్రా చేస్తాను చూడండి. ఓకే, ఇది తీసుకున్నాను. కాకపోతే ఇది నేను ఇక్కడ పెట్టకుండా అంటే కనపడకూడదు అనమాట. ఇది పైనుంచి ఎక్కడి నుంచో డ్రాప్ అయినట్టు ఉండాలన్నమాట. సో నేను ఏం చేస్తానంటే కొంచెం పైన దీన్ని ప్లేస్ చేస్తాను. ఓకే, అక్కడ పెట్టినప్పుడు దీన్ని కలర్ మార్దాం అనుకుంటున్నాను. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫార్మెట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఫార్మెట్ అనే ఆప్షన్లోకి వెళ్తే షేప్ ఫిల్ అని కనపడుతుంది కదా, దీని మీదకి వెళ్ళండి. దీని మీదకి వెళ్తే ఇక్కడ నేను రెడ్ కలర్ కానీ మనకు నచ్చిన కలర్, ఇక్కడ నేనైతే ఎల్లో కలర్ పెట్టాను. కావాలంటే మీరు దీంట్లో మీ ఇమేజ్ని కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ పిక్చర్ అని కనపడుతుంది కదా, పిక్చర్ పెట్టుకుంటే మీ పిక్చర్ పెట్టుకోవచ్చు. లేకపోతే గ్రేడియంట్ అని కనపడుతుంది కదా, దీంట్లో నచ్చినట్టు పెట్టుకోవచ్చు, మనకి నచ్చినట్టు ఈ విధంగా. లేకపోతే కనుక టెక్చర్, లేకపోతే ఈ యొక్క ఆకారాలు మనం నచ్చినట్టు పెట్టుకోవచ్చు. నేనైతే కనుక జస్ట్ ఈ ఎల్లో కలర్తో ఫిల్ చేస్తున్నాను. చేసిన తర్వాత దీని యొక్క అవుట్లైన్ ఏదైతే ఉందో దాని అవుట్లైన్ కలర్ మార్చుకోవటానికి అనమాట. ఒకసారి చూడండి, ఇక్కడ నేను మారుస్తుంటే అక్కడ మారుతుంది చూసారా. నేనైతే ఆ విధంగా బ్లాక్ కలర్ పెట్టాను. సో పెట్టిన తర్వాత షేప్ ఎఫెక్ట్స్ కనపడుతుంది, అంటే ఆ స్టార్ గ్లో అవుతున్నట్టు ఏమన్నా ఉండాలనుకుంటే కనుక ఈ విధంగా పెట్టవచ్చు. నేనైతే కొంచెం ఇది అప్లై చేస్తున్నాను. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇదేంటంటే కరెక్ట్గా ఇది వచ్చి రవి అన్న పేరు పక్కన ల్యాండ్ అవ్వాలి కదా. ఇప్పుడు దీనికి నేను యానిమేషన్ ఇస్తాను. సో ఇక్కడ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సేమ్ మోషన్ పాత్స్లోకి వెళ్ళండి. తర్వాత డ్రా కస్టమ్ పాత్లోకి వెళ్ళండి. స్క్రిబుల్లోకి వెళ్ళండి. దీనికి ఏదైనా డ్రా చేయండి. ఇలా కరెక్ట్గా ఇక్కడ వచ్చి ఇది ఇక్కడ ఆగాలి. ఓకే, అంటే అది అలా వచ్చి అలా అవుతుంది అనమాట.
ఓకే, ఆగిన తర్వాత ఏం జరగాలంటే స్పిన్ అవ్వాలి, తిరగాలి అది. సో రొటేట్ అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ దానికి యానిమేషన్ ఇవ్వాలి కాబట్టి మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఎంపసిస్లోకి వెళ్ళినట్లయితే కనుక స్పిన్ అని కనపడుతుంది. అది అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో అది తిరిగి ఆగిపోద్ది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లోకి వెళ్ళండి. వెళ్తే కనుక మీరు అది 360 క్లాక్ వైజ్లో తిరుగుతుంది. అంత బాగానే ఉంది. మనం దానికి ఏమైనా సౌండ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే ఆఫ్టర్ యానిమేషన్ దానికి ఏం జరగాలనుకున్నది చేయొచ్చు. తర్వాత టైమింగ్ చూసుకోండి. టైమింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ స్టార్ట్ ఆఫ్టర్ ప్రీవియస్ పెట్టుకోవాలి. మనం ఆఫ్టర్ ప్రీవియస్ పెట్టుకోండి. అంటే విత్ ప్రీవియస్ పెట్టుకుంటే అది తిరుగుతూ వచ్చి కింద ల్యాండ్ అవుతుంది. ఆఫ్టర్ ప్రీవియస్ పెట్టుకుంటే అది ల్యాండ్ అయిన తర్వాత తిరగడం మొదలవుతుంది అనమాట. ఓకేనా. తర్వాత స్పీడ్ చూసుకుంటే మనం ఇక్కడ అది ఎంత స్పీడ్లో తిరగాలి. నేనైతే 2 సెకండ్స్ మీడియం ఫాస్ట్లో పెట్టాను, లేకపోతే 1 సెకండ్లో పెట్టుకోవచ్చు. తర్వాత అది ఎంతసేపు తిరుగుతూ ఉండాలంటే ఈ స్లైడ్ అనేది ఎండ్ అయ్యేంత వరకు తిరుగుతూ ఉండాలనుకుంటే కనుక అంటిల్ ఎండ్ ఆఫ్ స్లైడ్ అని పెట్టుకోండి. ఓకే, ఇక్కడ టెస్ట్ యానిమేషన్ అనేది మనకి సంబంధం లేదు. ఓకే చేద్దాం. ఇప్పుడు చూడండి, నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ తీసేద్దాం. దీనికి మాత్రం మనం ఏం చేయాలంటే స్టార్ట్ విత్ ప్రీవియస్ అనే పెట్టుకోవాలి. ఒకసారి చూద్దాం. ఓకే, ఆ విధంగా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఆ విధంగా ఈ విధంగా వచ్చి తిరుగుతూ ఉంటుంది. ఓకే, మనం ఇంకా నీట్గా బాగా చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ అనేది ఇది కరెక్ట్ కాదు, ఇంకా మంచి ఇమేజ్ పెట్టుకోవాలనుకుంటే మంచి ఇమేజ్ పెట్టుకోవచ్చు. నేను ఒకసారి ఇంతకుముందు క్రియేట్ చేసింది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది నేను ఇంతకుముందు క్రియేట్ చేసింది అనమాట. ఓకే, మనం ఇంకా రకరకాలుగా మనకు నచ్చినట్టు మన టెక్స్ట్ని ఒక యానిమేషన్ రూపంలోకి ఈ యొక్క పవర్ పాయింట్లో మార్చుకోవచ్చు. ఒక బేసిక్ లెవెల్లో చెప్దాం అనుకునే విధంగా చెప్పారనమాట. సో ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా ఎక్కడో చోట ఇది యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అవర్ వీడియో. బాయ్ బాయ్.